ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే మనందరం కూడా చిట్టి పికిల్ గురించి అందరూ వీడియోస్ చేస్తున్నాం కదా. నేను కూడా ఒక వీడియో చేస్తున్నానండి. అఫ్ కోర్స్ నాకైతే వ్యూస్ రావట్లేదు, ఇంకా నా ఛానల్ అయితే వైరల్ అవ్వలేదు కదా. కానీ ఈ మధ్య మనకి యూట్యూబ్లో వీడియోస్ మీద వీడియోస్ వేస్తూ కొన్ని లక్షల వ్యూస్ అయితే వెళ్ళిపోతున్నాయండి. అవన్నీ కూడా మనందరికీ కూడా తెలిసిందేను. అది ఏంటంటే అండి అలేఖ్య చిట్టి పికిలు. మనం అలేఖ్య చిట్టి పికిల గురించి వాళ్ళు చెప్పిన మాటల గురించి మాట్లాడుతున్నామే తప్ప మనం మాట్లాడింది ఒకవేళ వాళ్ళు సీరియస్గా తీసుకున్నా లైట్ తీసుకున్నారో మనకైతే తెలియదు. కానీ ఎట్లేదన్నా 3 రోజులకైతే బయటకు వచ్చేసి ఏదో మన ముఖాన్ని అలా సారీ చెప్పింది. కానీ మీరు గమనిస్తే ఎవరైతే అలేఖ్య అనే ఆమె బయటకు వచ్చి అది చెప్పిందో సారీ, ఆమె 3 గంటగా ఆమె వ్యూస్ చూడండి. ఎందుకంటే ఒక పీక్లోకి వెళ్ళిపోయి ఆమె మనం ఏమనుకుంటాము, ఆమె వ్యాపారాన్ని మనం డౌన్ చేసాము అనేసి అనుకుంటున్నాము. ఎందుకంటే మన యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఎందుకంటే వాళ్ళు మిస్టేక్ చేశారు, కస్టమర్స్ని తిట్టారు, అనరాని బూతులు అన్నారు, నీ అమ్మ నీ అక్కలు అన్నారు, అదన్నారు, అమ్మని తిట్టారు, అందరిని తిట్టారు. ఓకే, మనకు కోపం వచ్చింది, మనం కూడా ట్రోల్స్ చేసాము, ఆమెని సారీ చెప్పాలి అనేసి అన్నాము. చాలా మంది యూట్యూబర్ కూడా మీరు ఖచ్చితంగా సారీ చెప్పాలి అనేసి అన్నారు. ఆమె సారీ చెప్పింది. కానీ ఇక్కడ మనము హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఆమె తెలిసి చేసిందో తెలియచేసిందో భగవంతుడికి తెలియాలి. ఆమె బయటకు వచ్చి సారీ అయితే చెప్పింది. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి. ఎందుకంటే మనం ఏదైతే మన యూట్యూబర్స్ ఉన్నారో, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, వాళ్ళందరూ మనం చెప్పటం వలన ఆమె పికిల్స్ పక్కన పెట్టవచ్చు కొన్ని రోజులు, కానీ ఆమె వ్యూస్ అనేవి హై అయిపోతున్నాయి. చూసారా? ఎందుకంటే ఇప్పుడు ఆమెకు వచ్చే పికిల్స్ వ్యాపారంలో ఉన్న అట్లీస్ట్ 60% అయినా యూట్యూబ్తో ఆమె రన్ చేసేసింది. ఎందుకంటే ఆమె చెప్పిన సారీ అనే వీడియోకి మీరు చూడండి వ్యూస్ ఎన్ని ఉన్నాయో, అంటే లక్షల మిలియన్స్కి వెళ్ళిపోయినాయి వ్యూస్. దానివల్ల ఆమెకి నాకు తెలిసి అయితే, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్నే ఇంత హీనంగా మాట్లాడి ఇంత చీప్గా తీసేసి తొక్కలో పికిళ్ళు కొనలేడివి, నువ్వు నీ భార్యకి నువ్వేం బంగారం కొనిస్తావురా, నీ అమ్మందంగా అని తిట్టిన ఆమె నాకు తెలిసి ఏదో మనుషులందరూ చీచా అంటున్నారని సారీ చెప్పిందే తప్ప ఆమె చెప్పుకుంటే చెప్పుకోండిరా, మీరు వేసుకుంటే వేసుకోండి, యూట్యూబ్లో మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, మీరు పెట్టడం వల్ల నాకే లాభము, నేనే పాపులర్ అవుతాను, నాకే వ్యూస్ వస్తున్నాయి అనేసి అనుకోవటంలో పెద్ద విచిత్రం ఏం లేదండి. ఇక్కడ చెప్పాలంటే ఆమెకి మనకు ఇన్ని తిట్టిన ఆమె ఇవి పట్టించుకునేదాన్ని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఆమె అంత విధంగా మాట్లాడింది, ఏ విధంగా మన కస్టమర్స్ని తిట్టింది అనేది ఆడియోస్ 3 ఆడియోస్ ఒకటి కాదండి 3 ఆడియోలు అయితే రిలీజ్ అయినాయి. నిన్న ఒక అతను వీడియో చూశాను, సికింద్రాబాద్లో ఒక ఆమె పాపం ఆమెను కూడా తిట్టింది. ఎందుకంటే ఈ పికిలి పచ్చళ్ళనే కొనలేని దానివి, నువ్వు ఎంత దరిద్రంలో ఉన్నావో మాకు అర్థమవుతుంది, నీ దరిద్రానికి ఇంకా ఒక పని చెయ్యి, 4-5 ఏళ్లలో నువ్వు పాచి పని చేసుకో, నువ్వు ఇంకా ఈ పచ్చళ్ళు ఏం కొంటావు అనేసి ఆమెను కూడా తిట్టిందండి. ఇంకొకరిని కూడా తిట్టింది. సో నాకు తెలిసి ఆమె ఏం పట్టించుకోదండి. అనుకోండి నా వ్యూస్ వస్తున్నాయి అనేసి లైట్ తీసుకునిద్ది ఆ టైప్. ఎందుకంటే అసలుకి ఏమనుకుంటారో మన కస్టమర్స్, మనం చిట్టి పికిళ్ళు కొని మనకింత ఆదాయాన్ని ఇస్తున్నారు, మనకింత మేలు చేస్తున్న వాళ్ళని మనం తిట్టకూడదన్న విషయం తెలిసిన వాళ్ళకి తెలిస్తే అసలు ఆవిడ అలా మాట్లాడదు. ఆవిడకి ఏం లేదు కాబట్టి ఇది కూడా అసలు పట్టించుకోదు. ఎందుకంటే ఆమె ఇలా విని ఇలా వదిలేసే టైప్ అని నేను అనుకుంటున్నాను ఆమె మెంటాలిటీ. ఎందుకంటే ఒక పద్ధతి గలవారు అంటే ఆమెకి పద్ధతి లేదని అంటే చెప్పలేమండి. ఎందుకంటే ఉట్టి పాప ఆమె ఎందుకు మీరు అంత రేట్లు ఉంది అని ఆమెను సికింద్రాబాద్ ఆమెను అడిగినప్పుడు, నీకు ఈ పచ్చళ్ళే కొనటానికి గతి లేనప్పుడు నీ దరిద్రం ఏ పాటుతుందో మాకు అర్థమవుతుంది, నువ్వు వెళ్ళి పాచి పని చేసుకో అన్న ఆమె
అన్నీ ఆలోచించిద్దని అని నేను అనుకోవట్లేదండి. ఆమె మెంటాలిటీ మనకి ఇక్కడే అర్థమైపోతుంది. మనం ప్రత్యేకంగా ఆమె పుస్తకాన్ని ఓపెన్ చేసి ఆమె గతాన్ని కానీ దాన్ని తవ్వాల్సిన అవసరం మనకు లేదండి. ఎందుకంటే ఇక్కడే అర్థమవుతుంది ఆమె మెంటాలిటీ ఎలాంటిదో, ఆమె మాట తీరు ఎలాంటిదో, ఆమె ప్రవర్తన ఎలాంటిదో. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఒక సెంటిమెంట్ అనేది వాడుకొని అయితే బయటకు వచ్చారు. ఎట్లా అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వాళ్ళ ఫాదర్ ఏదైతే కళ ఉందో ఆ కళను వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. మేము 3 ఆడపిల్లలము అనేసి అంటున్నారు. మంచిదండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు అనే వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలి, దేంట్లోనూ తగ్గటానికి లేదు. అందరు కూడా ఉంది, మాకు కూడా ఉంది. మేము కూడా సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మేము సంపాదించుకోవాలని మేము కూడా తాపాత్రపడుతున్నాము, ఆత్రత పడుతున్నాము. ఆ ఆత్రత, ఆ తాపాత్రమే మేము యూట్యూబ్ రావటానికైతే కారణమైంది. మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడటానికైతే కారణమైంది. ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్ల ఈ రోజుల్లో ముందుకెళ్ళాలి. అలానే చేసి నిన్ను పైకి ఎదిగిన వాళ్ళని నేను తొక్కుకుంటా, నేను వెళ్ళిపోతాను అని అంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరండి. మీకే కాదు, తల్లిదండ్రులు లేనిది. మాకు తల్లిదండ్రులు ఉన్నారా? మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయారండి. మాకు ఎవరు లేరు. మా నాన్న చనిపోయి కూడా దాదాపు 20 years అవుతుంది. మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. మరి మేము కూడా తల్లిదండ్రులు, మాకు చాలా ఆశలు ఉన్నాయి. మా అమ్మకు కూడా చాలా ఆశలు ఉన్నాయి. చనిపోయేటప్పుడు నేను ఒక మంచిగా ఎదగాలని, నాకు అన్నీ రావాలని, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మరి మేము కూడా వెళ్తున్నాము. అదృష్టం అనేది కొంతమందికే తడుతుంది. ఆ కొంతమందిలో ఆవిడికి తట్టింది. లక్కీగా ఏంటంటే మీ 3 అక్క చెల్లెళ్ళు చూడటానికి చాలా బాగుంటారు. మంచి కలర్ ఉంది, మంచి అందం ఉంది, మంచి మెయిన్ యంగ్ అమ్మాయిలు. ఎందుకంటే చాలా యంగ్గా ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా ఈక్వల్గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. ఎందుకంటే నాకు ఈ అలైక్య అనే ఆమె, ఇంకో ఆమె ఉంది కదా, 3 అక్క చెల్లెల్లో నాకు రమ్య అనే ఆమె మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆమె ఇన్స్టా చూస్తే ఆమె ఇన్స్టాలో అన్ని సాంగ్స్ ఉండేవి, ఫుల్ ఎక్స్పోజింగ్గా సాంగ్స్ ఉండేవి. అంటే మనకి రీల్స్ ఈ మధ్య ఇన్స్టా ఫేమస్ అయింది కదా, అప్పుడు రీల్స్ చూసేదాన్ని నేను. చూసినప్పుడు ఆ అమ్మాయి పళ్ళకి క్లిప్ పెట్టుకొని మొత్తం ఫుల్ ఎక్స్పోజింగ్ అనమాట. ఎందుకంటే అందరూ కూడా అలానే ఉన్నారు. ఇప్పుడు మనకి పెళ్లి కాని వాళ్ళంటే సరే, వాళ్ళు ఏదో హీరోయిన్లు అవ్వాలనో లేదా యాక్టింగ్ మీద, పెళ్ళైన వాళ్ళే వేస్తున్నారండి బాబు. అసలు చూడలేకపోతున్నాం ఇష్టాన్ని అయితే, అసలుకి బాధేసుకుంటున్నాం తలని. ఎందుకంటే సరే పెళ్లి కాని వాళ్ళు అనుకోండి ఒక అందం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఛాన్స్ కోసమో కొన్ని కళలు ఉంటాయి, వాటిని నెరవేర్చుకోవాలని వచ్చి డాన్సులు వేస్తున్నారంటే సరే కొంతమంది చూస్తాము. ఎందుకంటే ఇక్కడ మనకి రాజీ అనే అమ్మాయి ఉంది కదా, పాప రాజీ అనే అమ్మాయిని ఎంత ట్రోల్స్ చేశారండి. ఆమె ఆల్రెడీ ఇప్పుడు ఏదో మూవీనో ఏదో మొన్న ఏదో పూజ కూడా ఉంది. ఇలాంటి వాళ్ళు కొన్ని బాగోపోయినా కానీ కొన్ని వాళ్ళు ఎందుకంటే యూట్యూబ్లోకి వచ్చారు అనేసి అంటే ఏదో ఒకటి వాళ్ళు నిరూపించుకోవాలనే వస్తారండి. ఇన్స్టాకైనా యూట్యూబ్ అంటే పైసలు సంపాదించుకోవాలని, ఇన్స్టా అయితే పైసలతో పాటు తనకంటూ ఒక పేరు ఉంది. మనం చాలా మందిని చూసాము మూవీస్లో కానీ జబర్దస్త్లో కానీ ఇలా ఆఫర్స్లో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా కూడా కొంతమంది వస్తారు. ఇంకా ఈ రమ్యనైతే నేను ఫుల్ ఎక్స్పోజింగ్లో చూశాను ఆమెని. సరేలే ఆమె యంగ్ అమ్మాయి కదా, చూడటానికి బాగుందని జస్ట్ చూసేదాన్ని, అంతేగాని లైక్లు గీక్లు ఏం కొట్టేదాన్ని. చూసేదాన్ని, నచ్చితే చూసేదాన్ని, 1 నిమిషం నచ్చపోతే స్క్రోల్ చేసేసేదాన్ని. ఈ అలేకి చిట్టి పిక్కిలు అనేవి నేనైతే తీసుకోలేదండి. నేను తీసుకోను కూడా. అలాగే చిట్టి పిక్కిలే కాదు, ఏ పిక్కిల నుంచి కూడా నేను తీసుకోను అసలు. ఎందుకంటే మనము ఇంత పచ్చడి పట్టుకోకపోయినా ఇంత పట్టుకోవచ్చు, ఇంత కూడా పట్టుకోలేదనుకున్నా ఇంత పట్టుకోవచ్చు, ఇంత కూడా పట్టుకోలేదండి ఇంత పట్టుకోవచ్చు. ఇంత పట్టుకున్నప్పుడు టేస్ట్ బాగుంటే ఆటోమేటిక్గా మనం ఇంత పట్టేసుకుంటాము ఆడవారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఆడవారు ఉంటారు ఖచ్చితంగా. ఒకవేళ బ్యాచిలర్స్ అయితే వాళ్ళ అమ్మలు ఉంటారు, వాళ్ళ అక్కలు ఉంటారు, వాళ్ళ చేత కూడా పట్టించుకోవచ్చు. అంత అవసరమేముందండి. రొయ్యల పచ్చడికి మనం పిచ్చోళ్ళు అయ్యి ఆమె దగ్గర 1200 1300 పెట్టి 1/2 kg తీసుకోవటానికి పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటారండి. అలాగా పైసలు లేనోళ్ళు అంత ఎందుకు పెట్టాలి మనము? మనకి అవే 1/2 kg రొయ్యలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో చేసుకుంటే మనకి ఎంత ఖర్చు అయ్యిద్ది అనేది మన ఆడవారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు నూనె ఏమి వేస్తున్నారో తెలియదు, కారాలు పచ్చట్లో పొడులు ఏమి వేస్తున్నారో కూడా మనకు తెలియదు. ఆ 1100 తోటి మనం ఇంట్లో పెట్టుకుంటే మంచిగా వచ్చింది కదండి. 1/2 kg మటన్ వచ్చిద్ది, 1/2 kg రొయ్యలు వస్తాయి. దాంతో మనం పట్టుకుంటే మన ఇంట్లో చక్కగా 2 months మందిని బట్టి
2 months 1 month తినొచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళ దగ్గర మనం ఎందుకు పచ్చళ్ళు కొనాలండి? సో అది నేను ఎప్పుడు కొనను, నేను దేని అసలుకి అలాంటివి నేను అసలుకి చూడను. కాకపోతే ఏంటంటే ఒకటి ఆమెని బాగా పాపులర్ చేస్తున్నాము. ఆల్రెడీ ఆమె చిట్టి పికిల్ని క్లోజ్ చేసుకొని కూర్చున్నా కానీ ఆమె వ్యూస్ అనేవి చాలా చాలా అవుతున్నాయి. ఏదేమైనా కానీ మనందరికీ కూడా తెలిసిందే, ఆమె ఏదైతే నన్ను క్షమించండి నేను మాట్లాడిన మాటలో తప్పేను అని అన్నది ఆమె మనస్ఫూర్తిగా అయితే రాలేదని అందరికీ అర్థమవుతుంది. జస్ట్ ఇక్కడ నుంచి మన మీద ట్రోల్స్ నడుస్తున్నాయి, పెద్ద పెద్ద ఛానల్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద ఛానల్స్ వేస్తున్నారని ఇంకా ఆమె ఏదో వచ్చి అలా బయటికి నా చేసింది తప్పే అని చెప్పింది తప్ప మనస్ఫూర్తిగా అయితే ఎక్కడ చెప్పినట్లుగా కూడా అసలు కనిపించట్లేదు. ఇంకా చాలా చెప్పారు, అవన్నీ మనకు అనవసరము. మనం ఏదైతే ఆమె గురించి మాట్లాడాలనుకున్నామో అదే మాట్లాడేమన్నమాట. వీళ్ళు ఏదో బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేశారనేసి మన ప్రపంచ యాత్రికుడు గారు అయితే ఈరోజు వీడియో కూడా తెగ వచ్చేస్తుంది నాకు. సో ఇంకా ఈ విధంగా ఎందుకంటే బిర్యానీలు పెట్టుకొని లక్షలు సంపాదించుకొని బెట్టింగ్ వ్యాపారాలు చేసే వాళ్ళని చూస్తున్నాము. ఇంకా వీళ్ళేమో పచ్చళ్ళ వ్యాపారం, పచ్చళ్ళ పెట్టుకొని బెట్టింగ్ లాగా వ్యాపారం చేస్తున్నారు. మీకు దండం బాబు, ప్రజలను బతకనివ్వండి. ఇంకెందుకు ఈ బెట్టింగ్లు చేసి ఎందుకు ఇట్లా సాగు దొబ్బుతున్నారు మమ్మల్ని అయితే కాదు, ఇంకెంతగానో మోసం చేస్తారు. సో అదండి మన అలైకి చిట్టి పికిల్ అయితే కొన్ని రోజులైతే క్లోజ్ చేసినా కానీ ఆమె వ్యూస్ అనేవి అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఏదేమైనా కానీ మనందరికీ ఒకటి అర్థం అవ్వాలండి, ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయొద్దు, ఇలాంటివి మనం తీసుకోకూడదు. ఈ విధంగా మనం తీసుకొని నష్టపోయింది కాకుండా ఆమెను పాపులర్ చేసిన వాళ్ళు అవుతుంది. సో అదండి ఈరోజు. సో కాబట్టి ఎవరు తీసుకోకుండా ఉంటే ఇలాంటివి ఉండదు. కానీ ఆమె ఎక్కడ కూడా మంచిదే అనటానికి లేదు, ఆమె ఎక్కడ కూడా సారీ చెప్పినా కానీ మనస్ఫూర్తిగా చెప్పలేదని అందరికీ కూడా తెలుస్తుంది.